హాయ్ హలో దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో యూజ్ అయ్యే యాపిల్ సైడర్ వెనిగర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీనికోసం నేను ఒక 4 యాపిల్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ యాపిల్స్ అన్నీ చాలా క్లీన్గా ఉండాలి, అందుకని నేను ఒకసారి వాష్ చేసుకొని దాన్ని ఒక క్లాత్తో తుడుస్తున్నాను. మనం తీసుకునే యాపిల్స్ కానీ లేదంటే జార్స్ కానీ అన్నీ కూడా చాలా క్లీన్గా ఉండాలి, లేదంటే ఈ ప్రాసెస్ మొత్తం ఫెయిల్ అవుతుంది. ఒకవేళ మనం కనుక నార్మల్ యాపిల్స్ యూజ్ చేసినట్టయితే పైన తొక్క అనేది తీసేయాలి. అదే ఆర్గానిక్ యాపిల్స్ యూజ్ చేసుకున్నట్టయితే పైన తొక్క తీయకుండానే యూజ్ చేసుకోవచ్చు. సో ఆర్గానిక్ యాపిల్స్ తీసుకున్నట్టయితే మొత్తం యాపిల్ మొత్తాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ నార్మల్ యాపిల్సే తీసుకున్నాను. నార్మల్ యాపిల్స్ తీసుకున్నాను కాబట్టి పైన తొక్క తీసేసాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. లోపల గింజలు మాత్రం మనం యాపిల్ సైడర్ వెనిగర్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా నీట్గా చేసుకోవాలి. మనకి ఎక్కడైనా సరే కొంచెం డస్ట్ అనేది ఉన్నట్టయితే మొత్తం యాపిల్ సైడర్ వెనిగర్ పాడైపోతుంది. తర్వాత ఒక క్లీన్ జార్ తీసుకొని దానిలోకి యాపిల్స్ అన్నిటిని వేస్తున్నాను. దీనిలో ఖచ్చితంగా మనం ఎయిర్ టైట్ కంటైనర్ జార్స్ మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత నేను 6 టేబుల్ స్పూన్స్ షుగర్ని తీసుకున్నాను. ఈ షుగర్ని కరిగించుకోవడం కోసం నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. అందరూ యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్నే యూజ్ చేయమంటారు కదా. అసలు విత్ మదర్ అంటే ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకునే యాపిల్ సైడర్ వెనిగర్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అలా గుడ్ బ్యాక్టీరియాని ఫిల్టర్ చేయకుండా యూజ్ చేసుకోవడం వల్ల మన గట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ అనేది మనకి చూడటానికి వాటర్ లాగా మాత్రం ఉండదు. అలా క్లియర్గా ఉన్నట్టయితే అది వితౌట్ మదర్ అని అంటారు. యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ అని అంటే మనకి చూడటానికి కొంచెం క్లౌడీగా ఉంటుంది. అలాంటి వాటిల్లోనే మనకి ఎక్కువ బ్యాక్టీరియా అంటే ఎక్కువ మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో అలాంటి వాటిని మనం తీసుకోవడం వల్ల మన గట్ అనేది చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. సో వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్ళు యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ని మాత్రమే యూజ్ చేయాలి. దీన్ని క్లోజ్ చేసేసుకొని కొంచెం డార్క్గా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. మనకి దీని అవుట్పుట్ రావడానికి ఒక 2 వీక్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలా డార్క్ ప్లేస్లో పెట్టేసుకున్నాక 2 or 3 డేస్కి ఒకసారి ఓపెన్ చేసి చెక్క గరిటతో మనం పైనుంచి కిందకి కలుపుకోవాలి. 1 వీక్ తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ ఇది. చూసారు కదా, ఫర్మెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. అలాగే బబుల్స్ కూడా వస్తున్నాయి. మనకి ఎక్కడా కూడా కొంచెం కూడా బ్లాక్గా అనేది ఫామ్ అవ్వలేదు, అంటే ప్రాసెస్ అనేది సక్సెస్ అయినట్టే. మళ్ళీ 2 వీక్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా మనకి చక్కగా ఫర్మెంటేషన్ జరిగి బబుల్స్ అనేవి పైకి వచ్చాయి. ఇలా 2 వీక్స్ అయిపోయాక ఈ వాటర్ని మనం డ్రైన్ చేసేసుకుంటే మనకి యాపిల్ సైడర్ వెనిగర్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా యాపిల్ సైడర్ వెనిగర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్